హలో అండి. నూనె మాగాయి. దీనికోసం మాగాయికి మామిడికాయ ముక్కల్ని పల్చగా పీలర్ తోటి పీల్ చేసినట్టుగా తరుక్కుంటే చాలా బావుంటుంది. ముందుగా తొక్కు తీసేసుకుని, ఆ తర్వాత పీలర్ తోటే ముక్కల్ని కూడా పీల్ చేసినట్టుగా పల్చగా తరుక్కుని 4, 5 గంటలు మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి. పల్చగా 2, 3 పళ్ళాల్లో పెట్టుకుంటే బాగా ఎండుతాయి. ఆ తర్వాత వాటిని తీసుకునొచ్చి దాంట్లో ఉప్పు, కారం, మెంతులు, ఆవాలు వేయించి చేసిన పొడి, తిరగమోత, పసుపు ఇవి కలిపేసుకుంటే నూనె మాగాయి అయిపోతుంది. ఇది ఒక రోజులోనే చేసేసుకోవచ్చు. దీనికోసం నేను 15 మామిడికాయలు చిన్న రసాలు తీసుకున్నాను. చిన్న రసాలు అయితే ఊట బావుంటుంది. టేస్ట్ చాలా బావుంటుంది. 15 మామిడికాయలకి ముందు అర గ్లాసు వేసి చూసాను ఉప్పు. కానీ సరిపోలేదు. చాలా పుల్లగా ఉన్నాయి కాయలు. మామిడికాయల పులుపుని బట్టి ఉప్పు, కారం అనేది పడతాయి. అందుకని నేను మళ్ళీ కూడా వేశాను. ముందు అర గ్లాసు ఉప్పు, గ్లాసు కారం వేసి కలిపి చూశాను. అది సరిపోలేదని చెప్పి మళ్ళీ ఇంకొక అర గ్లాసు ఉప్పు, ఇంకొక గ్లాసు కారం కూడా వేశాను. మొత్తం టోటల్‌గా గ్లాస్ పైన ఉప్పు పట్టింది. 2 గ్లాసులు కారం వేశాను. ఇవన్నీ వేసిన తర్వాత పసుపు కొంచెం, మెంతులు, ఆవాలు పొడి కలిపింది కొంచెం. మెంతులు, ఆవాలు పొడి ఎలా చేయాలనేది మన ఛానల్లో రెసిపీ ఉంది. ఎవరైనా కావాలంటే అది చూసి చేసుకోవచ్చు. సింపుల్‌గా మెంతుల్ని సిమ్‌లో పెట్టి ముందు నిదానంగా వేయించుకుని, తర్వాత మెంతులు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఆవాలు కూడా వేసేసి అందులో స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికే ఆవాలు కొంచెం వేడవుతాయి, వేగినట్టుగా అవుతాయి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి నేను మాగాయ పచ్చడికి, పండుమిరపకాయ పచ్చడికి, టమాటా పచ్చడికి, అలాగే పులుసుల్లోకి చాలా వాటికి వాడుతూ ఉంటాను. ఒకేసారి కొంచెం ఎక్కువే చేసి పెట్టుకుంటాను అందుకని. అన్నిట్లోకి అది కొంచెం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అయితే ఆల్రెడీ ఉప్పు, కారం, హాఫ్ గ్లాస్ ఉప్పు, ఒక గ్లాస్ కారం వేసాను కానీ సరిపోలేదని ఇదిగోండి మళ్ళీ ఇంకొక అర గ్లాసు వేస్తున్నాను ఉప్పుని. 15 కాయలు, చిన్న రసాల కాయలు 15 కాయలకి టోటల్‌గా ఈ గ్లాస్ తోటి ఇందాక అర గ్లాస్ వేసాను. ఇప్పుడు ఇంకొక అర గ్లాస్ వేస్తున్నాను. మొత్తం గ్లాస్‌కి ఉప్పు పట్టింది. అలాగే ఇందాక ఒక గ్లాస్ కారం వేసాను. ఇప్పుడు ఇంకొక గ్లాస్ కారం వేస్తున్నాను. అంటే 2 గ్లాసుల కారము, ఒక గ్లాస్ పైన ఉప్పు పట్టింది. ఇది కూడా మనం కలిపేసుకున్న తర్వాత మూడో రోజు అలా మళ్ళీ ఒకసారి చూసుకుని ఉప్పు ఏమన్నా సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం మళ్ళీ కలుపుకోవచ్చు. పచ్చళ్ళకి ఎప్పుడు కూడా ఉప్పు ఒకటి, నూనె ఒకటి 2 చూసుకోవాలి. ఉప్పు సరిపోలేదు అంటే ఆవకాయకైనా అంతే. మూడో రోజు మళ్ళీ ఒకసారి తిరగ కలిపినప్పుడు మళ్ళీ చూసుకుని ఉప్పు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. లేదంటే లేదు. అలాగే నూనె కూడా అప్పుడు మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఇంకొంచెం నూనె కలుపుకోవాల్సి ఉంటుంది. మాగాయికైతే పచ్చి నూనె పోయకూడదు. దీనికి ఖచ్చితంగా నూనె సరిపోలేదు అంటే మళ్ళీ నూనె కాగబెట్టుకుని చల్లారిన తర్వాత కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ మాగాయి కోసం నేను ముందుగానే పోపు సిద్ధం చేసుకున్నాను. బాండీలో నూనె పెట్టుకుని మెంతులు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ, వెల్లుల్లి ఇవన్నీ వేసి వేయించేసి పెట్టుకున్నాను. పచ్చళ్ళలో పచ్చి వెల్లుల్లి కూడా వేశాను. వెల్లుల్లి ఇష్టం లేదనుకున్న వాళ్ళు వెల్లుల్లిని స్కిప్ చేయొచ్చు. తిరగమూతలో కూడా వెల్లుల్లి వేయక్కర్లేదు. అలాగే నార్మల్గా పచ్చడిలో కూడా పచ్చివి కూడా వేయక్కర్లేదు. నాకు మాగాయిలో వెల్లుల్లి ఇష్టం, అందుకని నేను ఇది వేశాను. ఇందులో వెల్లుల్లి ఇష్టం లేదన్న వాళ్ళు వెల్లుల్లిని స్కిప్ చేసేసేయచ్చు. నూనె కూడా కొంచెం వేసి ఇది తాలింపు చేసి పెట్టాను. మామూలుగా అయితే నూనె సరిపోయింది. ఇంకా కొంచెం ఎక్కువ నూనె కావాలి అనుకుంటే ఇంకొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. మామిడికాయలు ఊట ఉన్న కాయలు, చిన్న రసాలు కాబట్టి నూనె మరీ ఎక్కువ పట్టలేదు. ఇది నూనె
మాగాయ అంటారు. ఇది కాకుండా మామూలు మాగాయ కూడా చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. మామూలుగా మాగాయ అంటే మామిడికాయల్ని ముక్కలు తరిగిన వాటిని 3 రోజులు ఉప్పు పసుపు వేసి జాడీలో ఊరబెట్టి పెడతారు. ఆ తర్వాత మూడో రోజున వాటన్నిటిని పిండి ముక్కలు సపరేట్గా ఎండలో పెట్టి ఓటని కూడా సపరేట్గా మళ్ళీ ఎండలో పెడతారు. ముక్కలు బాగా పెళ్ళపెళ్ళాలాడేలాగా గట్టిగా అయిపోయేలాగా చేసి బాగా ఎండిన తర్వాత ఆ ఓటని ముక్కల్ని ఉప్పు కారం మెంతులు ఆవాల పిండి సేమ్ మిగతా అంతా ఇలాగే కలుపుతారు. కానీ ఇది నూనె మాగాయ అంటే దీన్ని 3 రోజులు ఊరబెట్టడం అలాంటివి ఏమీ చెయ్యము. డైరెక్ట్గా పెట్టిన రోజే ముక్కలు తరిగేసి పలుచగా ఎండబెట్టుకుని ఒక 3-4 గంటలు 4-5 గంటలు ఎండలో పెట్టుకుని ఇప్పుడు నేను చూపించిన విధంగా పసుపు ఉప్పు కారం మెంతులు ఆవాల పొడి ఇవన్నీ వేసి తాలింపు వేసేసుకోవచ్చు. ఇది చేసుకోవడం చాలా సింపుల్, కానీ టేస్ట్ దానికి దీనికి తేడా ఉంటుంది. కానీ ఇది కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. అదొక రకమైన టేస్ట్ ఉంటుంది, ఇది ఇంకొక రకమైన టేస్ట్ ఉంటుంది. రెండు కూడా మాగాయ చాలా చాలా బాగుంటాయి. టిఫిన్స్కి కానీ అన్నంలో కానీ సూపర్ టేస్ట్ ఉంటాయి. మాకైతే మాగాయ అంటే చాలా ఇష్టం. తురుము పచ్చడి కానీ మాగాయ కానీ మామిడికాయల్ని తురిమేసి కూడా ఇలాగే పెడుతుంటాను కాసేపు ఎండలో పెట్టి, సేమ్ మిగతా ప్రాసెస్ అంతా. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం, పికిల్స్ కోసం, డిఫరెంట్ వంటల కోసం, చక్కటి పాటల కోసం, ఇంకా టూర్స్ నేను వెళ్ళే టూర్స్ అవన్నీ కోసం అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ట్రిప్స్ వెళ్ళినవి, అలాగే టిప్స్ కోసం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.